మాట్లాడేందుకు చింతకాయల గారు సీనియర్ సిటిజన్ ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. ఓటు కృష్ణ గారికి ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. శివధరం గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, అక్కడ విశ్లేషకుడు ఆ మహిళకు శుభ సాయంకాలం. ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి దీనిపైన? నా ఒపీనియన్ ఏంటి సార్, ఖచ్చితంగా ఎందుకంటే ఈ లాకప్ అనేది ఇదేమి కొత్తగా కాదు సార్. లాకప్ డెత్లు జిల్లాలో కానీ సెంటర్ లో కానీ జరుగుతూనే ఉంటాయి. లాకప్ జరిగిన తర్వాత దానికి కన్సర్న్ పోలీసే ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది, దర్యాప్తు చేస్తుంది, నిజానిజాలు బయట పెట్టింది, దోషులను ఖచ్చితంగా శిక్షిస్తుంది సార్. లాకప్ డెత్ ఎక్కడ మురుగుపట్టేదని కాదు. అనవసరంగా రాజకీయాలతో దీన్ని రోజు టైం వేస్ట్ చేయకూడదు. లాకప్ డెత్ జరిగింది వాస్తవం, వాడు చనిపోయింది వాస్తవం. నాగరాజు చంపాడా, ఇంకోటి చంపాడా, సిట్టు ఖచ్చితంగా దర్యాప్తు చేస్తుంది, ఫైనల్ చేస్తుంది. దీంట్లో రోజు డిబేట్ పెట్టుకొని వైసీపీలకు ఏమి ఇంకా వేరే టాపిక్ కానీ టైం వేస్ట్ చేయకూడదు. ఇది దర్యాప్తు చేస్తారు, ఇంకా దాన్ని కంప్లీట్ అయితే ఉంది. ఆ నాగరాజు కస్టడీకి తీసుకున్నారు, కస్టడీలో విచారిస్తారు, ఫైనల్ చేస్తారు. ఒకవేళ నాగరాజే కానీ ఇంకా 2-3 అరెస్ట్ చేశారు, ఇంకా దాంట్లో జోడ్లు అరెస్ట్ చేస్తారు, కేసు ఫైనల్ చేస్తారు. తొందర ఎందుకు? పోలీసు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు అంతా నిక్కచ్చిగా పనిచేశారా? ఎక్కడ పనిచేశారు జగన్మోహన్ రెడ్డి? సిబిఐని కానీ ఇప్పుడు ఈ మధుసూదన్ రెడ్డి గారిని నోరెత్తుకొని ఎందుకు ఇంత దీనికి ఒక జరిగిన వ్యక్తి పోలీసుల మీద నమ్మకం లేదండి మీకు? ఆంధ్ర రాష్ట్ర పోలీసులు నమ్మకం లేదా? ఇప్పుడు పోలీసు వ్యవస్థ పోయినా ప్రజలకు నమ్మకూడదండి. నాకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ బిడ్డను తలుపు తట్టా, ఏ బిడ్డ ముగిన తట్టా పోలీసుల మీద నమ్మకూడదు. పోలీసులు అయితే భయపడే పరిస్థితి కూర్చుంది. నిక్కమైన అవస్థ పనిచేస్తా ఉంది. మళ్ళా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. నాగరాజుని కస్టడీ తీసుకున్నారు, 3 పోలీస్ ఆఫీసర్లు జైలుకి పంపించారు. ఇంకా నాగరాజే ఖచ్చితంగా చేసిస్తే అతనికి కరెక్ట్ గా తమిళనాడులో కొన్ని శిక్ష పడుతుంది. ఎందుకు మీరు ఇంత రాద్దానం చేస్తున్నారు? దేని కొరకు చేస్తున్నారు? మీరు ఇంత రాద్దానం చేసేందుకు మీ నెత్తిని మీరు చెత్తేసుకుంటారు. ఏనుగు తన చేసుకుంటారు, మీరు ఇచ్చిన చెత్తేసుకుంటారు. ప్రతి ఒక్కటి వైసీపీ వాళ్ళు కులాల మీద రచ్చ పెడుతున్నారు, మతాలకు మీద రచ్చ పెడుతున్నారు. ఏమి వాడిని ఉండి ఎగదోని పవన్ కళ్యాణ్ తీర్చిస్తున్నారు. ఇదంతా తప్పండి. నేను ఒక సీనియర్ సిటిజన్, నేను వన్ సైడ్ మాట్లాడలేదు. మీరు చేసేది చాలా రాద్ధాంతం తప్పు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తప్పు చేసినా, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసిన చట్టం దాని పని దాన్ని చేస్తుంది. ఎందుకు మీరు ఇంత రాద్ధాంతం చేస్తారు? చంపి చట్టం తన పని చేసుకుందంటే అయిపోద్దండి. మీరు యాజ్ సీనియర్ సిటిజన్ అంటారు, చంపి చట్టం తన పని ఇద్దరు అరెస్ట్ చేసిన అంటే కాదు కదా. కంప్లీట్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ కంప్లీట్ కానీ అతని కస్టడీ కంప్లీట్ కానీ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారు మీరు? అయినా దేనికి చెప్పండి? ఇంకేం పని లేదా మీకు? రాష్ట్రంలో అభివృద్ధి పని లేదా? గవర్నమెంట్ నిలదీసానికి చెప్పి క్వశ్చన్ లేదా మీ దగ్గర? చనిపోయినట్టు అఫీషియల్ గా ప్రకటించలే. పోలీసు వాళ్ళు చేస్తారు. డీజీపీ స్థాయి నుంచి చనిపోయాడని అంటున్నారు. అఫీషియల్ గా సిట్ ప్రకటించిందా? చనిపోయాడు. డెత్ సర్టిఫికేట్ ఇచ్చారండి ఇప్పటి వరకు? డెత్ సర్టిఫికేట్ మళ్ళీ వస్తాను. మసూదన్ రెడ్డి గారు, అంటే టోటల్ వ్యవహారం రాజకీయ కోణంలో మీరు లీడ్ చేస్తున్నారు కనుక అట్లాంటి సీనియర్ సిటిజన్స్ కూడా దాన్ని ఆక్షేపణ చెప్తున్నారు. ప్రజలలో కూడా అదే భావన కొనసాగుతుంది. రాజకీయాలు దూరం పెట్టి ఒక కేసును కేసులాగా కొనసాగిస్తే మాత్రం కుటుంబానికి జస్టిస్ జరిగేటటువంటి అవకాశం ఉంది. జరిగినటువంటి సంఘటన ఎవరు సమర్థించేటటువంటి పరిస్థితులు లేరు. రాష్ట్రంలో ఎక్కడ మీరు ఎవరిని కనుక్కున్నా కానీ ఏ వ్యక్తి కూడా, ఏ వ్యవస్థ కూడా, ఏ రాజకీయ ఫార్మెట్ కూడా సమర్థించేటటువంటి అంశాలు లేవు. కానీ పొలిటికల్ ట్రయల్ కొనసాగించడం అనేటటువంటిది వైఎస్ఆర్సీపీ మీద ప్రజలలో వ్యతిరేక